అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వారం అధ్యయనం నడవలేదు, నాకే కొంచెం కష్టంగా ఉంది, కానీ పరిస్థితిలో అనుకూలించలేదు. సోమవారం నాడు, మంగళవారం నాడు ప్రభాతాలు ఉన్నాయి. బుధవారం మళ్ళీ నేను వివాహ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. గురువారం దేహ బడలిక వల్ల అధ్యయనాన్ని కొనసాగించలేకపోయాను. ఇక నిన్నటి దినం మా ప్రక్కన బోర్ వేస్తూ ఉన్నందువలన ఆ రణగణ ధ్వనిలో చేయలేకపోయాను. అందువలన ఇంకా ఈ వారంలో అధ్యయన పలుకరింపు మాత్రమే. లైవ్లోకి చేరువచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు. అమ్మ ప్రసన్నమ్మ పోయిన వారం, అంతకుముందు వారం కనిపించలేదు రా బిడ్డ. తర్వాత బిడ్డ వరప్రసాద్, రమేష్ డేవిడ్ నిట్టులా, కవిత నిట్టులా ఇంకా కనిపించలేదు. జాయిన్ అవుతారేమో. ఓకే, అధ్యయన పలుకరింపులో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలను నేను మీతో పంచుకుంటాను. మే నెల సరిగ్గా కరోనా సమయంలో 2020 మే 19వ తారీఖున అనౌన్స్ చేశాను. నేను అధ్యయనాన్ని గురించి అనౌన్స్ చేశాను. అప్పుడు ఆ అనౌన్స్మెంట్కు నా స్టూడెంట్సే 4 ప్రతిస్పందించారు. సో అలా మొదలుపెట్టాం. కనుక గడిచిన 5 ఏళ్ళు కూడా మనం అధ్యయన వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటూ వచ్చాం. ఈ ఏడు కూడా మే 19వ తారీఖు మంగళవారం ఉదయం అధ్యయన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు వార్షికోత్సవాన్ని నిర్వహించుకుందాం. వాతావరణం కొంచెం మంచిగానే ఉంటుంది, అయినా సరే మే 19వ తారీఖు మంగళవారం అధ్యయన వార్షికోత్సవాన్ని, 6వ వార్షికోత్సవాన్ని గుంటూరులో మన అధ్యయన కేంద్రం, మన ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ పాస్టర్ రాజశేఖర్ వేజెండ్ల వాళ్ళ లెమ్ముయేలు ప్రార్థనా మందిరంలో మనం నిర్వహించుకుందాం. అయితే నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుందాం అనే అనుకుంటున్నాను. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చాను అని చెప్పొచ్చు. మెయింటైన్ చేశాను ఎలాగో, కానీ ఇంకా ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది అనిపిస్తుంది. అందువలన నేనేమనుకుంటున్నానంటే 20వ తారీఖు 19వ తారీఖు మనం అధ్యయన వార్షికోత్సవాన్ని నిర్వహించుకొని 20వ తారీఖు ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అదే దానికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యక్తిగతమైనా సరే, ఇంకా మీరు కుటుంబమే కాబట్టి మీతో పంచుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ నాకు వరుసగా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. వచ్చే వారం అంటే రేపు ఆదివారం రాత్రి నేను గుంటూరులో న్యూ జనరేషన్ చర్చ్ బిడ్డ రాస్ చర్చిలో పాల్గొనాలి. వాడి బర్త్డే కూడా, మళ్ళీ ఆ చర్చ్ యానివర్సరీ. సోమవారం నాడు గోరంట్లలో ఒక వివాహానికి అటెండ్ కావాలి. బట్ సోమవారం అధ్యయనం ఉంటుంది. అధ్యయనం తర్వాతే నేను వివాహం దగ్గరికి వెళ్తాను. ఖచ్చితంగా సోమవారం అధ్యయనం ఉంటుంది. మంగళవారం బిడ్డ వరప్రసాద్ వాళ్ళ చర్చిలో సంఘ క్షేమాభివృద్ధి కూడిక తొలి రోజు సందేశాన్ని అందించాలి. మరో రోజు యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ తమ్ముడు ప్రతిభారావు గారు, మిషనరీ రెవరెండ్ డాక్టర్ ప్రతిభారావు గారు వస్తున్నారు. ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాడి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అందువలన 12 కూడా ఉంటాను. బట్ సోమ, మంగళ, బుధ 3 రోజులు అధ్యయనం అయితే జరుగుతుంది. అంటే 11, 12, 13 అధ్యయనం మాత్రం
నిర్వహించుకుందాం. కాకపోతే గురువారం నేను జర్నీలో ఉంటాను కాబట్టి ఒకవేళ అధ్యయనం కొనసాగించలేనేమో, శుక్రవారం మళ్ళీ యథావిధిగా. సో ఈ క్రమంలో నేనేమనుకుంటున్నానంటే రేపు వెళ్ళినప్పుడే, అంటే సోమవారం ఆదివారం వెళ్తాను కాబట్టి సోమవారం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని 20వ తారీఖు ఆపరేషన్కి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబితే వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే ఆ బీపీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు కాబట్టి అలా అని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ప్రెసిడెంట్ గారికి, ఎందుకంటే వాడే ఆరోగ్య బిడ్డ, ప్రెసిడెంట్ గారికి కూడా మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను, కర్రా ఇస్రాయల్కి, కర్రా జోసెఫ్కి. దాని గురించి కూడా ఆలోచించేయండి. మళ్ళీ ఏమంటున్నానంటే లెన్స్ ఉన్నదే, క్యాటరాక్ట్ లెన్స్, ఐ లెన్స్. నేను ఒక మంచి డాక్టర్ని, డాక్టర్ అంటే మా బంధువుకి ఆప్తమిత్రుడు, ఆప్తాలమిస్టే. నేను డాక్టర్ని కనుక్కుంటే పాస్టర్ గారు 10,000 రూపాయల లెన్స్ అయినా 1,00,000 రూపాయల లెన్స్ అయినా ఒకటే సార్, కాకపోతే ఖరీదైన వారికి 10,000 లెన్స్ ఆనదు వాళ్ళకి, అంటే ఆ మాట వినటానికి ఆనదు, అందుకని దానికోసం ఏం టెంప్ట్ కావద్దని ఎప్పుడు 2-3 సంవత్సరాల క్రితమే చెప్పారు. సో అందువల్ల నాకు ఖరీదైన లెన్స్ వేసుకోవాలి అన్న ఇది లేదు. ఒక 10-12 వేలు మధ్య లెన్స్ ఉంటుంది అని విన్నాను. అది కూడా కనుక్కోవాలి, ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ 20వ తారీఖు మనం అనుకున్నట్టు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగితే ఒక 10 రోజులు అధ్యయనానికి రెస్ట్ ఉంటుంది. సో అధ్యయన పలుకరింపులో ఈ మాటలు చెబుదాం అనుకుంటున్నాను. బట్ 19వ తారీఖు అధ్యయనం 6వ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకుందాం. ఎటు ఆ రోజు లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్లోనే మనం కలుసుకుందాం. ఇది రాలేని వాళ్ళు లైవ్లోనే మీరు మళ్ళీ వాట్సాప్ ఫోన్ ద్వారానో ఎలానో రాలేని వాళ్ళు మీ గ్రీటింగ్స్ కూడా చెప్పొచ్చు. రమ్మని నేను అభ్యర్థిస్తున్నాను. ఒకవేళ ఎండలు కాబట్టి రాలేని వాళ్ళు దానిలోనే గ్రీటింగ్ చెప్పొచ్చు. ఇప్పటికైతే ఖచ్చితంగా 19వ తారీఖు మనం అధ్యయనం 6వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుందాం. ఆ తర్వాత మొన్న చెప్పాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే అధ్యయనంలో ఇప్పటి వరకు ముఖ్యంగా అధ్యయనం 2.0 డిజిటల్ చాప్టర్ ఉంది కదా, దాంట్లో మనం మార్చి 2 నుండి ప్రారంభించుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ, లేకపోతే నోట్స్, స్టడీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సరే ఏ ఫార్మాట్లో ఉంచాలో అనేది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా ఫేస్బుక్లో ఓపెన్, అంటే పబ్లిక్ రీడింగ్ కోసం ఉంచుదాము అని అనిపిస్తుంది ఫేస్బుక్లో. ఎందుకంటే సమాచారం చాలా ఉన్నది, చాలా తక్కువ మందికే అందుతుంది. లైవ్ మహా అయితే ఒక 500-600 మంది ఎప్పుడన్నా కానీ మొత్తం మీద అలా చూడొచ్చు. బట్ ఫాలోవర్స్ 7.6K ఉన్నారు. అందువలన నోట్స్ రెగ్యులర్గా దాంట్లో ఉంచాలి అని అనుకుంటున్నాను. దానికోసం నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కూడా నోట్స్. అంటే ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఏ ఫార్మాట్లో ఫేస్బుక్లో ఉంచాలి అనేది ఆలోచనలో ఉన్నాను. అది కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను. దాంతోపాటు పబ్లిష్ టు వెబ్ నోట్స్ మొత్తం, డాక్యుమెంట్స్ మొత్తం పబ్లిష్ టు వెబ్ చేద్దాం. అప్పుడు ఓపెన్ సోర్స్ లాగా ఉంటాయి అనేది ఒక ఆలోచన. సో ఇవాళకి ఇవి సంగతులు. నా క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం ప్రార్థన చేయండి. కొంచెం ఇబ్బందిగానే ఉంది, అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా 19వ తారీఖు అధ్యయనం 6వ వార్షికోత్సవం నిర్వహించుకుందాం. ముందే డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతాం కాబట్టి 20వ తారీఖున
ఆపరేషన్ చేయండి అని అడుగుతాం. ఆ తర్వాత ఒకరోజు అటు ఇటు అయినా మనం దాన్ని కొనసాగించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మ ప్రసన్నమ్మ, అలాగే బిడ్డ వరప్రసాద్, అలాగే బిడ్డ కిరణ్ కుమార్, వజ్రారావు, మళ్ళీ మధు, జాషువా, అమృతపూడి జాషువా, ఇంకెవరో ఒకళ్ళిద్దరు వచ్చి వెళ్ళారు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సోమవారం యథాతథంగా అధ్యయనం ఉంటుంది, ఖచ్చితంగా అధ్యయనం ఉంటుంది. ఎందుకంటే యోహాను సువార్త 1-2 వచనాలలో ఉన్న భావనలు ఉన్నాయి. అంటే మనం చర్చ చేసుకున్నాం కదా, ఆ భావనలు యోహాను సువార్తలో క్రొత్తగా అనిపిస్తాయి, కానీ అవి అంతర్లీనంగా మిగిలిన సమదృక్పథ సువార్తలలో ఎలా ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసి ఉంచాను దానికి. అంటే మార్కు, మత్తయి, లూకా సువార్తలలో ఈ భావనలు అంతర్లీనంగా ఎలా ప్రతిధ్వనిస్తూ వచ్చాయి, దాన్ని చెప్పుకున్నాక మనం తదుపరి వచనంలోనికి వెళ్దాం. మరొక పర్యాయం అందరికీ వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సోమవారం యథావిధిగా కలుసుకుందాం. అందాక సెలవు.